అందరికీ గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ నైట్ అండి. అన్నం తిన్నారా, పడుకున్నారా, ఏం చేస్తున్నారు? ఇంకా నిద్రపోయారా లేదా? నాకైతే టైం పాస్ కావట్లేదండి, నేను అందుకని వీడియో తీస్తున్నాను. ఏదో చెప్దామనుకున్నానండి. ఏంటి, నేను చికెన్ కర్రీ చేస్తున్నాను. ఎప్పుడు వంట చేయమని కామెంట్స్లో పెడుతూ ఉంటారు. అంటే నాకు వంటలు పెద్దగా రాదు కదా అని చెప్పేసి వంట చేయరండి. అందు గురించి ఈరోజు నేను చికెన్ కర్రీ చేశానండి. దాన్ని చూస్తుంటే అది చికెన్ కర్రీ అవ్వలేదండి, చికెన్ పచ్చళ్ళ అయిపోయింది. ఎలా అంటే మొత్తం రెడ్ కలర్లో వచ్చేసింది. నా ఇల్లు ఏంటా ఇలా సగం సగం ఆ కలర్ సగం ఈ కలర్ ఉందా అనుకుంటున్నారా? ఇంకా పెయింటింగ్ కంప్లీట్ కాలేదండి. ఓన్లీ లప్పం మాత్రం కంప్లీట్ అయ్యింది. ఈ ఒక్క గోడకి మాత్రం పెయింటింగ్ కంప్లీట్ అయ్యింది. ఎందుకంటే అక్కడ టీవీ ఎక్కడ పెట్టినా కింద పగిలిపోతుందని చెప్పేసి టీవీ పెట్టే గోడకి మాత్రం ఆ ఒక్క గోడకి కంప్లీట్ చేయించాను. ఇదిగోండి, టీవీ గోడ మాత్రం కంప్లీట్ అయిందండి. ఆ గోడని నేను సపరేట్గా టీవీ కోసమే కట్టించానండి. అందరూ సెల్ఫ్ లాంటివి పెట్టించుకుంటారు కదా, నేను మాత్రం టీవీ కోసం ఈ గోడని కట్టించుకున్నాను. అది టీవీ ఎక్కడ పెట్టినా పగిలిపోతుందండి. అందుకోసం అది దానికి ఆ పని ఫస్ట్ అయిపోగొట్టేసాను. అయిపోయింది అది. సో అక్కడ టీవీ ఫిట్ అయిపోయిందండి. ఇంకా ఇదంతా మిగిలిన వర్క్ మొత్తం ఇదంతా మొత్తం లపం పెట్టేశారండి. ఆ పెయింట్ మిగిలింది కదా అని చెప్పేసి నేను అలా రుద్దేశాను. సామాన్ మొత్తం సర్దాలండి, కడగాలి, అన్నీ చేయాలి, చాలా వర్క్ ఉందండి చేయడానికి. నేను నా చికెన్ కర్రీ చూపిస్తాను. ఇంకా మా అమ్మ లక్కీ రాలేదండి, వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఇంట్లో ఏం తోచట్లేదండి. ఫ్రిడ్జ్కి లపం పారుతుందని చెప్పేసి కవర్ పెట్టేశానండి. మొన్నే తెచ్చాను కదండి కొత్త ఫ్రిడ్జ్, పాడైపోతుంది మొత్తం. అందుకని దీనికి నిండగా ముసిగేసేసాను, కప్పేసాను కవర్తో. మొత్తం లప్పం బయటగా ఎంత ఊడ్చినా కానీ ఉతికిన బట్టల మీద మొత్తం అదేనండి. మండే చేస్తాను అన్నాడు. రేపు తనకి ఏదో వర్క్ ఉందంట, ఈరోజు కూడా రాలేదు. రేపు కూడా రాడంట, మండే వస్తాను అన్నాడు. మండే చేస్తాను అన్నాడు. మనము డబ్బులు ఇచ్చి బతిమలాడుకోవాలండి, అలా ఉంటుంది ఇక్కడ వర్క్. ఇదిగోండి ఖాళీ సెల్ఫ్ మొత్తం సంచులో నింపి పెట్టేశానండి. చూడండి ఎంత కష్టపడాలి. మొత్తం సంచులో నింపి పెట్టేసాను. నా కాఫీ కప్, మై ఫేవరెట్ కాఫీ కప్ మాత్రం ఇక్కడ పెట్టానండి. ఎందుకంటే అది ఏ సంచిలో పెట్టినా పగిలిపోయింది. అది ఇష్టంతో దాంట్లో కాఫీ తాగాలని చెప్పి ఇష్టంతో కొన్నానండి. జహీరాబాద్లో కొన్నాను, డిమార్ట్లో కొనలేదు. ఇక్కడ నేను కొన్న సామాన్ అంటూ ఏది లేదండి, ఒక కప్పు తప్ప. అన్నీ నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు అక్కడ కొన్న సామానే ఉంది, ఇక్కడ కొన్న సామాన్ ఏం లేదండి. అయ్యో అన్నం మర్చిపోయానండి, అన్నం మాడిపోయి ఉంటుంది. చూద్దాం. నాతో వచ్చి చెప్పేదేనండి, డైలీ చూడండి మాడిపోయింది, సైడ్లోకి మాడిపోయింది కదా. డైలీ అన్నంని కానీ కూరని కానీ డైలీ మార్చేస్తానండి. చికెన్ చూస్తే మాత్రం మీకు కళ్ళు జగిల్మంటాయండి. అలా ఉంది చికెన్, ఎలా ఉంది చూసారా నా చికెన్? ఇదిగోండి చికెన్. సుజాత ఈరోజు చికెన్ చేస్తుందండి, అది మీకు చూపిస్తూ చేస్తుందండి. నేను ఎప్పుడు చికెన్ చేస్తున్నప్పుడు చూపిద్దాం అనుకున్నాను, కానీ నాలాగే ఎవరు చేయకపోతే నవ్వుతారని చెప్పేసి చేసేటప్పుడు నేను చూపించలేదండి. కంప్లీట్ అయ్యాక చూపిస్తున్నాను. ఇదిగో ఫ్రెండ్స్ చికెన్. అయ్యో కరెంట్ పోయిందండి. కరెంటు పోయింది. ఇప్పుడు ఎలా చికెన్ కనిపించదు.
వచ్చిందండి, మళ్ళీ కరెంట్ వచ్చింది. తీస్తున్నా వస్తున్నా. 1 minute అండి, వస్తున్నాను. 1 minute, డోర్ తీసి వస్తాను. వచ్చానండి, వస్తున్నాను. నా ఎమ్మి చికెన్ రెడీ. ఇదిగోండి నా చికెన్, కనిపిస్తుందా? ఇదండి నేను చేసే చికెన్. బాగుందా? కలర్ఫుల్గా ఉంది కదా. దీన్ని వేయడానికి కొత్తిమీర అలాంటివి ఏం లేవండి. కొంచెం టేస్ట్ చేసి చూద్దామండి. ముక్క మాత్రం సూపర్ ఉంటుందండి. ఇది ఏం చేయాలంటే ఒక హాఫ్ హోటల్ తెచ్చుకొని హాయిగా కూర్చొని తింటూ కూర్చుంటే అబ్బా సూపర్ ఉంటుందండి. మనం టేస్ట్ చేసి చూద్దాము ముక్కని. సూపర్ ఉందండి, చాలా బాగుంది. దింపేస్తున్నాను, అందుకోసం మసాలా వేసేస్తున్నానండి. అయిపోయింది, ఉడికిపోయింది. కొంచెం మసాలా యాడ్ చేస్తే అయిపోద్ది. ఇది నేను చేసే స్టైల్ అండి. అందరు ఎలా చేస్తారు నాకు తెలియదు, నేనైతే ఇలా చేస్తాను. చూడండి, ఇది కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్లో కామెంట్ చేయండి. ఎలా చేయాలో చెప్తాను. అంటే మీకు రాదని కాదు, నా స్టైల్లో ఎలా చేస్తానో, నేను ఎలా చేస్తానో మీకు నేను చెప్తానండి. ఓకేనా? చూడడానికి కలర్ఫుల్ బాగుంది కదండి. ఓకేనా? ఓకేనండి, నా చికెన్ రెడీ, నేను రెడీ. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బి సుజాత 7685. ఈ వైట్ కలర్ పెయింట్ ఎక్కడ పోయినా అల్లప్పం అంటుకుంటుంది. ఎంత కడిగినా ఏం చేసినా కూడా అది పోవట్లేదండి. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్. అందరికీ గుడ్ నైట్ అండి. అందరు అన్నం తినేసి హ్యాపీగా పడుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. హాయ్, హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే అండి. నేను నైట్ వీడియో తీసాను కానీ అప్లోడ్ చేయలేదు. సో ఇప్పుడు నైట్ వీడియో, ఈ వీడియో రెండు కలిపి అప్లోడ్ చేద్దామని చెప్పేసి మళ్ళీ మార్నింగే వీడియో తీస్తున్నాను. నేను నైట్ చికెన్ కర్రీ చేస్తానండి, అది వీడియో తీసాను. అంటే మొత్తం రెడీ అయిపోయాక చేస్తున్నప్పుడు తీయలేదండి. హ్యాపీ సండే అండి. అందరు ఏం స్పెషల్ ఏంటండి ఈరోజు? మీరందరూ ఈరోజు చేస్తే నేను నైట్ చేసేసి పెట్టుకున్నానండి, ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను చేసి. ఈరోజు నేనైతే మళ్ళీ బయటకు వెళ్తున్నానండి. ఎవరినైనా తిట్టుకోవద్దు. ఏంటి ఇప్పుడు చూసినా బయట తిరుగుతూ ఉంటుంది అనుకుంటారేమో అని చెప్పేసి ముందుగానే చెప్తున్నాను. ఈరోజు
మా అత్తమ్మ కూతురికి అబ్బాయి పుట్టాడు కదా, అక్కడ ఊయల పండుగ అండి, అక్కడికి వెళ్ళాలి ఈరోజు అయితే నేను ఇంట్లో ఉండట్లేదండి, బయటికి వెళ్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఫంక్షన్కి వెళ్తున్నాను. అక్కడ వీడియో తీయడానికి అలా ఉండదండి, వాళ్ళు ఇక్కడ దీంట్లో కనిపించడానికి ఇష్టపడరు. మమ్మల్ని ఎందుకు తీస్తున్నావు అని చెప్పేసి అనుకుంటారు వాళ్ళు, అందుకని ఇక్కడ తీయడానికి నో ఛాన్స్ అండి. సో ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్, గుడ్ మార్నింగ్, మళ్ళీ గుడ్ మార్నింగ్ అండి. ఉంటాను, బాయ్. నైట్ చేసిన ఈ వీడియో 2 కలిపి అప్లోడ్ చేస్తాను. అందరు ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. బి సుజాత 7685. ఓకే ఫ్రెండ్స్, గుర్తుంది కదా నా ఛానల్ నేమ్, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, బాయ్.